మీరెప్పుడూ చేసే సాంబార్ కాకుండా ఒకసారి నా స్టైల్లో ఈ సాంబార్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందైతే కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పును తీసుకొని కందిపప్పుని నీట్గా కడిగి నీళ్లను పోసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసి 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసి మూత పెట్టి పప్పుని మెత్తగా ఉడికించుకోండి. ఉడికిన పప్పుని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసి మీకు నచ్చిన కూరగాయలు మొత్తాన్ని వేసి రుచికి తగినంత ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి నీళ్లను పోసి 2 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఉడికించుకున్న పప్పుని కూడా వేసి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఇంట్లో రెడీ చేసుకున్న సాంబార్ మసాలాని కూడా వేసి పెద్దగా కట్ చేసుకున్న టమాటాలు, ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, చింతపండు రసం, కరేపాకు, కొత్తిమీరను కూడా వేసి సాంబార్ 5 నిమిషాల పాటు అలా తెరల కాగుతున్నప్పుడు సాంబార్ కోసం పోపు పెట్టుకోవడం కోసం ఇప్పుడు ఒక కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె, పచ్చి శనగపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరేపాకు, ఇంగువ వేగాక సాంబార్లో వేసి కలిపి స్టవ్ ఆపేయండి. ఇడ్లీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి.